విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కమల రాస్తున్నారు. తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి దానాలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆరాధన, దాన ధర్మాలు, వ్రతాలు అన్నిటా సమానమే. అన్ని పర్వదినములలో సమానమే. భగవంతుణ్ణి ఆరాధించటంలో పలానాడు ఎక్కువ పలానా తక్కువ నియమం లేదు. విభవం కొద్దీ ఆరాధించు. నీకెంత శక్తి ఉంటే పట్టు వస్త్రాలు పెట్టు, బంగారాభరణాలు ఇవ్వు, రత్నాలతో రత్నాహారం ఇవ్వు, ముత్యాలహారం ఇవ్వు, నీ శక్తి మేరకు. శక్తి లేదు, ఓ దారం మెళ్ళో వేయి. దారం ఇచ్చినా సంతోషిస్తాడు, హారం ఇచ్చినా సంతోషిస్తాడు. ఆయన సంతోషం నువ్వు ఇచ్చేదాన్ని బట్టి కాదు, ఇచ్చే నీ మనసును బట్టి. అంటే భగవంతునికి అర్పించాలి, భగవంతునికి అర్పించాలనేటువంటి బుద్ధి నీకు పరిశుద్ధంగా ఉంటే స్వామి సంతోషిస్తాడు. ఏమిచ్చినా తీసుకుంటాడు. పూతన ఏమిచ్చినది స్వామికి? ఏం చెప్దాం? తన స్థానముల నుండి విషం ఇచ్చినది. విషంతో పాలు అయ్యే తాగేశాడు. ఆమెకి ఏమిచ్చాడు? మోక్షం ఇచ్చాడు. విషం ఇస్తే మోక్షం ఇస్తారా ఎవడన్నా? నేను ఇస్తానయ్యా అన్నాడు. ఎందుకు? నాకు అమృతం విషం రెండు ఒకటే కదా. నీ విషం తాగితే చచ్చేది లేదు, అమృతం తాగితే మళ్ళీ పుట్టేది లేదు. నాకు అన్నీ ఒకటే. నాకు కావలసింది నీవు నీదనుకున్నది నాకు ఇవ్వడం. నీకే మనసుంటే చాలు, సంతోషిస్తాను. నువ్వు విషం ఇస్తానన్నావు, నీ దగ్గర ఉన్నది ఏమిటి? పాలే. విషం పాలే ఉన్నావే నాకు ఇచ్చావు, తీసుకున్నాను, నీకు మోక్షం ఇచ్చాను. కాబట్టి పరమాత్మ ఏమిస్తున్నావు అని కాదు, ఎలా ఇస్తున్నావు, ఏ భావనతో ఇస్తున్నావు అని చూస్తాడు. శక్తి మేరకు ఇవ్వు. షోడశోపచార పూజ హాయిగా చెయ్యి. ఏకాదశి నాడు ప్రత్యేకించి అభిషేకం బాగా చెయ్యి. పంచసూక్తాలతో అభిషేకం చెయ్యి, కాదు దశాంతులతో అభిషేకం చెయ్యి. సంహిత భాగంతో అనువాదించి అభిషేకం చెయ్యి. 100 మందిని పిలిచేయి, 10 మందిని పిలిచేయి. చాలామందికి భోజన తాంబూలాలు ప్రసాదించు. ఏమి చేశావని కాదు, ఎలా చేశావు. పూజా విధానం అంతా ఒకటే ఉంటుంది, నియమ పాలన అంతా ఒకటే ఉంటుంది. మనస్సు పరిశుద్ధిగా ఉంచుకో, శరీరాన్ని శుద్ధిగా ఉంచుకో. ఆఖరి దప్పులని అలమటించకు. అయ్యో అనవసరంగా ఉపవాసం ఉందని తెలియక ఇంత ఆకలి అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పటిదాకా ఉంటానో పోతానో అనుకుంటూ ఉంటే ఆ వ్రతమాది. నియమంతో, నిష్ఠతో, భక్తితో, శ్రద్ధతో, ఉత్సాహంతో, ఆసక్తితో ఆనందంగా ఆచరించు. తులసి దళాలు వేసినా సంతోషిస్తాడు, ఇన్ని పూలు తెచ్చినా ఆనందిస్తాడు. నీ శక్తి మేరకు పూజా ద్రవ్యాలు తీసుకునిరా, ఇవ్వు. బ్రాహ్మణులకు దానాలు ఇవ్వు. ఫలాదానం అని కాదు, ఏదైనా సరే. గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, రజతదానము, వస్త్రదానము, శయ్యాదానము, పాదుకాదానము. నీ శక్తి, నీ వీలును బట్టి. దానం అనేది నీ మమకారాన్ని చంపుతుంది. ఇది నాది అనే నీవు ఇదన్నమమ అంటావు. ఏమంటావు? సంప్రదదే నమమ, నాది కాదు, దానికే దానం. మమకారాన్ని పోగొట్టేది దానం, అహంకారాన్ని పోగొట్టేది ధ్యానం. జాగ్రత్తగా గమనించుకొని శ్రద్ధతో, భక్తితో ఆరాధించి అనుగ్రహాన్ని పొందు. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కరీంనగర్ నుంచి రవి రాస్తున్నారు. తొలి ఏకాదశి రోజున పాండురంగణ్ణి ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అలాంటి నియమం ఎక్కడా లేదు. పాండురంగణ్ణి ప్రధానంగా ఆరాధించే ఆచారం బహుశా ఆ దేశంలో ఆ ప్రాంతం వాళ్ళు ఆచరిస్తారేమో తప్ప, శయనే ఏకాదశి అంటే శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించాలి. అది కూడా శేషశాయి, ఆదిశేషుడిపై, సముద్రంలో ఆయశేషుడిపై పరమాత్మ పవడించి ఉంటాడు. అమ్మవారు పాద సంవాహనం చేస్తుంటారు. ముందర అనేక మంది దేవతలు, భక్తులు, ఋషులు, యోగులు వీరందరూ
ధ్యానం చేస్తూ ఉంటారు. పరమాత్మ ఎప్పుడు కన్నులు తెరుస్తాడు, పువ్వున కటాక్షిస్తాడు, ఏం ఆలోచిస్తున్నాడు, మాకు ఎలా అనుగ్రహాన్ని చూపుతాడు, ఎదురు చూస్తూ కూర్చుంటారు మహానుభావులు. అలాంటి మూర్తిని ఆరాధించాలి, నారాయణుణ్ణి ఆరాధించాలి. అయితే అన్నీ నారాయణ రూపాలే కాబట్టి కొందరు రాముడిని ఆరాధిస్తారు. అయోధ్య ఉంది, అన్ని రోజులు రాముడిని ఆరాధిస్తారు. ఆ రోజు రాముడికి అభిషేకం చేస్తారు, మరోడు చేస్తారు. ద్వారక, బృందావనం కృష్ణుని ఆరాధిస్తారు. సింహాచలం నరసింహుని ఆరాధిస్తారు. అంటే ఆయా క్షేత్రములలో ఆయా ప్రాంతములలో ఏ మూర్తి ప్రధానమో, ఏ స్వామి ఏ రూపం ఎక్కువ జనాదరణ పొందిందో దాన్ని ఆరాధిస్తారు. అన్ని రూపాలు నారాయణుడివే కాబట్టి యోయో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి స్వామి చెప్పాడు. ఏ మూర్తి నాకేమి, ఏ రూపతి నాకేమి, నేను ఆ భక్తి వానికి ఇస్తాను, అన్నీ నేనే కదా. మత్స్య, కూర్మ, వరాహ అన్ని రూపాలు నాయే, ఆరాధించు చాలు. నీకు నచ్చిన రూపాన్ని ఆరాధించు. పర్వదినములలో నీకు ఏ స్వామి ఇష్టమో ఆ స్వామిని ఆరాధించు. ఆయనే నారాయణుడు, కదనలేం కదా. అలాగే కొన్ని ప్రాంతాల్లో పాండురంగణ్ణి ఆరాధిస్తారేమో, వాడు ప్రధాన దైవం ఆయనే, ఇష్టదైవం ఆయనే, ఆరాధించుకుంటారు. అంతే తప్ప ఏకాదశి నాడు పాండురంగణ్ణే ఆరాధించాలన్న నియమం ఎక్కడ లేదు. దేశాచారం, అది ప్రాంతీయాచారం. కాబట్టి పరమాత్మ యొక్క ఏ రూపాన్ని నీకు బాగా సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని ఆరాధించు. అభిషేకం చెయ్యి, వస్త్రాలు ఇవ్వు, దానం ఇవ్వు, ధర్మాలు చెయ్యి, పారాయణం చేసుకో, భజన చేసుకో, కీర్తన చేసుకో. ఆ రోజు మొత్తం పరమాత్మతోటే గడుపు, పరమాత్మనే మనస్సులో ఉంచుకొని గడుపు. అలా ఒకరోజు మొత్తం 24 గంటలు నీవు భగవంతుణ్ణే మనసులో పెట్టుకొని గడపగలిగితే మరునాడు నీ మనసు ఎక్కడుంటుంది? పరమాత్మ అక్కడే ఉంటుంది. అలవాటు కోసం, ప్రాయశ్చిత్తం కోసం, తప్పు తొలగటాని కోసం వ్రతమని తెలుసుకో. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.